హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా పెట్టాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ గైడ్లైన్స్ గురించి మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఆన్లైన్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలనుకున్నా లేదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా సో నేను ఇచ్చిన లింక్ అనేది మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లా బ్రౌజర్లో కానీ ఓపెన్ చేసినట్లయితే సో మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు జస్ట్ ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే సో మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్లో మీరు టిక్ మార్క్ అనేది చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడం కానీ చేయొచ్చు. అండ్ నార్మల్గా ఎవరైతే ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు వచ్చేసి ఫస్ట్ ఈ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ యొక్క పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఈ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మన పేమెంట్ ఐడి ద్వారా సో మనం సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఎవరైతే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ లైక్ ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ ఎటువంటి స్పెషల్ కేటగిరీ లేని వారికి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయడం అయితే నాట్ మ్యాండేటరీ. సో మేము ప్రీవియస్లో ఆల్రెడీ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ ఏ విధంగా చేయాలి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్న స్టూడెంట్స్ లైక్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్న స్టూడెంట్స్ మీ యొక్క సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అండ్ వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అయితే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఫిల్ వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. సార్ మేము ఆల్రెడీ ఈ యొక్క ఓపెన్ బీఎడ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశాము. సో మేము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాము, అప్పుడు సీట్ రాలేదు. మేము మళ్ళీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే పేమెంట్ చేయాలని కొంతమంది క్వైరీ చేస్తారు. పేమెంట్ అనేది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్ అయినట్టయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ వచ్చేసి ఫిల్ వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఫిల్ చేయొచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టడం అంటే ఏంటి అంటే ఇక్కడ కాలేజెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క డిగ్రీని బట్టి మీరు మెథడాలజీస్ బేస్డ్ చేసుకుని అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలని మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఫిల్ వెబ్ ఆప్షన్స్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా ఫిల్ వెబ్ ఆప్షన్స్ పైన మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సో మనకు సంబంధించి ఫస్ట్ ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఈ నెంబర్ అయితే ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ చేసినప్పుడు మీకు నెంబర్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ చేసిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మేము పేమెంట్ చేసాము అంటే మీకు దానికి సంబంధించిన పేమెంట్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం ఈ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతే దాన్ని మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి మర్చిపోయినట్టయితే సో మనకి ఇక్కడ డైరెక్ట్గా మెయిన్ ట్యాబ్లోనే ఉంటుంది. హోమ్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు న్యూ యువర్ పేమెంట్ ఐడి అని అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే ఓపెన్ బీఎడ్ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మన యొక్క పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. అది మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన థింగ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి డైరెక్ట్గా ఫిల్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఏవైతే ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఉంటాయో ఈ డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఫిల్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు 23కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనే అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, అదర్ థింగ్స్ అయితే ఉంటాయి. ఈ థింగ్స్ అనేది మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు మెథడాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అంటే ఎవరైతే ఇప్పుడు బీఈడీలో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు మెథడ్స్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బీఈడీలో మనకు స్పెషల్గా సబ్జెక్ట్స్ అనేవి ఉండవు. సో మీ యొక్క డిగ్రీని బేస్డ్ చేసుకొని వాటిని మనం సబ్జెక్ట్స్ కింద అయితే కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ డిగ్రీలో ఎంపీసీ స్టూడెంట్స్ అయినట్లయితే ఎంపీసీ స్టూడెంట్స్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా చూస్ చేసుకోవచ్చు, లేదా ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎంపీసీఎస్ స్టూడెంట్స్ అనుకోండి. సో ఎంపీసీఎస్ స్టూడెంట్స్ అయినట్లయితే సో మనకి ఇక్కడ
ఫిజికల్ సైన్స్ తీసుకోవాలి అనుకుంటే సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు వన్ ఆఫ్ ది మెథడ్గా తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి సో మ్యాథ్స్ మాత్రమే వన్ ఆఫ్ ది మెథడ్గా తీసుకుంటారు. రిమైనింగ్ వచ్చేసి లాంగ్వేజెస్ అనేది ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ సో మీకు డిగ్రీలో లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో ఒకవేళ నేను బీఎస్సీ బీజెడ్సీ ఇస్తారని చెప్తారు కొంతమంది. సో బీఎస్సీ బీజెడ్సీ ఎవరైతే ఉంటారో మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సో బయాలజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీగా చూస్ చేసుకుంటాం. సెకండ్ మెథడ్ వచ్చేసి లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో బీఎస్సీలో వచ్చేసి ఏంటంటే బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ అనేది ఉంటుంది. సో ఎస్పెషల్లీ మీకు ఫిజిక్స్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఫిజికల్ సైన్స్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఈ థింగ్స్ అనేది మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడే సెట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరైతే బీఏ కావచ్చు, బీకామ్ స్టూడెంట్స్ ఉంటారో సోషల్ సైన్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. సో ఇక్కడ బై డిఫాల్ట్గా మీ మెథడ్స్ ఏంటి అనేది అయితే డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ కొంతమంది కామెంట్ చేస్తారు, సో ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్ సార్ అంటారు. కాదు, ఇవి రెండు మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు, ఇవి రెండింటికి మనం సెకండ్ ప్రియారిటీ కూడా ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనం ఏవైతే ఇస్తున్నామో సో దీనికి ఇస్తే ఇది ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది. ఒకవేళ ఈ సెకండ్ మెథడ్ కూడా కొందరికి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నన్ అని ఉంది, అది కూడా మీకు ఫస్ట్ మెథడ్ అనమాట. దేనికైనా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చూస్తున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో బీఎస్సీ బీజెడ్సీ, కాబట్టి తను ఓన్లీ బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్ కాబట్టి మనకు మెథడ్ ప్రిఫరెన్స్ అనేది బయాలజికల్ సైన్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ ఎంపీసీ స్టూడెంట్స్ అయినా అండ్ అదేవిధంగా బీఏ హాన్స్, బీకామ్ హాన్స్ స్టూడెంట్స్ అయినా ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బోత్ మెథడ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో అలాంటప్పుడు మనకు బోత్ మెథడ్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనం ఇక్కడ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా మనకు వచ్చేసి ఇవి సెంటర్స్, మనకు ఫస్ట్ సెంటర్ కావచ్చు, సెకండ్ సెంటర్, థర్డ్ సెంటర్, ఫోర్త్ సెంటర్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 9 సెంటర్స్ అయితే ఉన్నాయి. ప్రతి సెంటర్లో వచ్చేసి మనకు 50 వేకెన్సీస్ ఉంటాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది కాబట్టి టోటల్గా మళ్ళీ ఒక 50 అయితే వస్తాయి. సో ఇలా మనకు వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మనకు 500 వేకెన్సీస్ అనేవి మనకు టోటల్గా ఈ యొక్క కాలేజెస్లో అవైలబుల్ అయితే ఉంటాయి. అంటే ఒక మెథడ్లో ఎన్ని ఉంటాయంటే సార్ ప్రతి కాలేజ్లో వచ్చేసి మనకు 4 to 5 ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అంతకు మించి అయితే ఉండవు. ఎందుకంటే మనకు టోటల్గా మెథడాలజీస్ అనేది బయాలజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీ. అండ్ అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీ. థర్డ్ వన్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీ. ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ సోషల్ స్టడీస్ అనేది వన్ ఆఫ్ ది మెథడాలజీ. అండ్ సమ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో సమ్ టైమ్స్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. ఎంఏ ఇంగ్లీష్ చేసిన, ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు ఒకవేళ సో ఇప్పుడు ఓపెన్ బీఎడ్ చేస్తున్నారని కూడా సమ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే టోటల్గా మనకి 4 మెథడ్స్ ఏవైతే ఉంటాయో 50 సీట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఈచ్ మెథడ్కి వచ్చేసి ఒక 6 సీట్స్ ఉంటాయి అనుకోవచ్చు. 6 సీట్స్లో మన కేటగిరీ ఎన్ని వస్తాయి అనేది కష్టం. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు లోకల్, నాన్ లోకల్ పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణకి లోకల్ అయినట్టయితే తెలంగాణలో ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్కి లోకల్ అయినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. దాన్ని బట్టి మీకు ఏమవుతుంది అంటే సో మీ లోకల్ ప్రియారిటీ వల్ల సీట్ ఈజీగా అలాట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను పెట్టే వెబ్ ఆప్షన్స్ ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్వి. సో తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ తెలంగాణలో ఉన్న కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. జస్ట్ ఈ విధంగా మనకి ఇచ్చిన ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ చేయగానే సో మనకు ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో నేను ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి ఈ యొక్క ఆంధ్ర మహిళా సభ కాలేజ్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత సెకండ్ ప్రియారిటీ కూడా నేను వచ్చేసి తెలంగాణలో ఉన్న మరొక కాలేజ్కి అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు కరీంనగర్ అంటూ అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ కడప అంటూ సో వికారాబాద్ అంటూ ఖమ్మం అంటూ సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి హనుమకొండ అంటూ ఇలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఎక్కడైతే చేయాలనుకుంటారో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను సెకండ్ ప్రియారిటీ వచ్చేసి గౌట్ టీచర్స్ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో కాబట్టి వన్స్ ఈ విధంగా మనం సెకండ్ ఆప్షన్ టిక్ మార్క్ చేయగానే దానికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రియారిటీస్ అనేది ఇవ్వచ్చు. ఇలా టోటల్గా ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో వాటన్నిటికైతే మనం ప్రియారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను టోటల్గా 9 కాలేజెస్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీటికి సంబంధించి కూడా మీరు ప్రియారిటీ చేంజ్ చేసుకోవడం కానీ వీటి యొక్క పొజిషన్స్ మార్చుకోవడం కానీ కూడా చేయొచ్చు. బై మిస్టేక్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే వీటిని రిమూవ్ కూడా చేయొచ్చు. సో నేను వచ్చేసి ఫస్ట్ తెలంగాణలో ఉన్న కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఆంధ్ర మహిళా సభ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. తర్వాత మాసప్ ట్యాంక్ సో గౌట్ టీచర్స్ ఎడ్యుకేషన్ హన్మకొండకి సెకండ్ ప్రియారిటీ ఇచ్చాను. తర్వాత ఖమ్మంలో ఉన్న కాలేజ్కి థర్డ్ ప్రియారిటీ. సో వికారాబాద్లో ఉన్న కాలేజ్కి ఫోర్త్ ప్రియారిటీ ఇచ్చాను. కరీంనగర్లో ఉన్న కాలేజ్కి ఫిఫ్త్ ప్రియారిటీ ఇచ్చాను. సో నేను ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వికారాబాద్లో ఉన్న కాలేజ్కి నేను థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏంటి అంటే జస్ట్ వికారాబాద్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ కాలంలో మనం సో దాన్ని మనం పేజ్ అప్ పేజ్ డౌన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నేను 4th నుంచి 3rdకి తీసుకెళ్లాలనుకుంటే జస్ట్ పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ దీని పొజిషన్ నేను కిందకి తీసుకురావాలనుకుంటే డౌన్ పైన క్లిక్ చేసి మీరు ప్రియారిటీ ఆర్డర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ప్రియారిటీ ఆర్డర్ అనేది మీరు ఎక్కడైతే బీఎడ్ చేయాలనుకుంటున్నారో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ మీకు కన్ఫామ్గా సీట్ రావాలి ఎక్కడొచ్చినా చేస్తాను అనుకుంటే మీ లోకల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అంటే కొంతమంది హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో లోకల్ వేరే ప్లేస్లో ఉన్న హైదరాబాద్లో ఉండడానికి ట్రై చేస్తారు కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ అనుకోండి, మీరు హైదరాబాద్లో సెటిల్ అయ్యారనుకుందాం. సో హైదరాబాద్లో వస్తే చేద్దాం అనుకుంటారు, కానీ లోకల్ ప్రియారిటీ నాన్ లోకల్ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మీరు నాన్ లోకల్ అయినట్టయితే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్లో సీట్ రాకపోవచ్చు. కాబట్టి మీకు సీట్ రావాలంటే మీరు ఎక్కడైతే లోకల్ అవుతారో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు వచ్చేసి ఈ 4th పొజిషన్లో ఉన్నది 3rd పొజిషన్కి అయితే తీసుకెళ్తున్నాను. దానికోసం జస్ట్ మనం ఏదైతే 4th పొజిషన్లో ఉందో దీన్ని పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి.
సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో గతంలో వచ్చేసి ఏంటంటే వికారాబాద్ అనేది నాకు 4th పొజిషన్లో ఉంది. ప్రజెంట్ అయితే 3rd పొజిషన్కి రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే కాలేజెస్కి అనేది మనం ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రియారిటీ టోటల్గా ఇచ్చడం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ కాలేజ్కే ఫస్ట్ ఆర్డర్ ఇవ్వాలి, సెకండ్ ఆర్డర్ ఇవ్వాలి అనేది కంప్లీట్గా మీరు సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి డిక్లరేషన్ అంటూ ఉంది. దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ అసలు సెకండ్ డిక్లరేషన్లో కూడా మనం టిక్ మార్క్ చేసుకొని జస్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో వీటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ప్రీజ్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టుగా మనకు ఒక రిసిప్ట్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సంబంధించి ప్రజెంట్ సెకండ్ పేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన టోటల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంతో పాటు మీ యొక్క ప్రింట్ రిసిప్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అప్డేట్ అయితే. సో ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ప్రజెంట్ ఇన్ సర్వీస్ టీచర్గా సో మీరు ఓపెన్ బీఎడ్ చేయాలి అనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి సెకండ్ ఫేజ్లో సో మనకు 6th June 2024 అయితే లాస్ట్ డేట్. ఇది మనకు సంబంధించిన ప్రజెంట్ అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.